5 కోట్లు ఇవ్వాలి, 2 కోట్లు ఇవ్వాలి, ₹1,00,00,000 ఇవ్వాలి. అడగడం సమంజసమే, తప్పనట్లేదు. అడుగుతూనే వ్యంగ్యంగా చాలా కొంచెం నిసిగ్గా అడగటం కూడా జరుగుతుంది. అంటే కొన్ని మాటలు అలా మాట్లాడుతున్నారు. అడగడం కరెక్టే, అడగండి. ఆయన ఇవ్వగలిగితే నిజంగా కూడా ఇస్తారు. ఈ మధ్యలో మాటలు వేరే కొంచెం వ్యంగ్యంగా గొడవలు పెట్టేలాగా, ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసేలాగా వేరే మాటలు కూడా మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఏమండి, మన ప్రభుత్వము చాలా చక్కటి ప్రభుత్వము. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. అదే జరుగుతోంది, అదే జరుగుతుంది, అలాగే జరగాలి కూడా. అక్కడ న్యాయస్థానంలో న్యాయ అన్యాయ విచారణ జరిపి ఫైనల్గా ఏ కారణం వల్ల, ఎవరి వల్ల ఈ ఘాతుకం జరిగింది, ఈ యాక్సిడెంటల్ డెత్ అనేది రేవతి గారికి సంభవించింది అనేది అల్టిమేట్గా న్యాయమూర్తి గారు న్యాయబద్ధమైన తీర్పుని ఇస్తారు. అంతవరకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఓర్పు వహించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటి అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకునేటప్పుడు వాళ్ళ పెంపకంలో చాలా లోపం ఉంది అని అంటానండి నేను. ఈ జనరేషను ఎలా పెంచుతున్నారంటే, తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తారు, ప్లే స్కూల్కి పంపిస్తారు, ఆ తర్వాత స్కూల్కి పంపిస్తారు, తర్వాత చదువుకోవాలి, మాస్టర్లను గౌరవించాలి, టీచర్లను గౌరవించాలి, వాళ్ళు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి, మంచి మార్కులు తెచ్చుకొని చక్కటి విద్యాభ్యాసం చెయ్యాలి అనేది నేర్పడానికి బదులు తల్లిదండ్రులు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడే పిల్లలకి లాలిపాటలు పాడట్లేదు, గోరుముద్దలు తినిపించట్లేదు. ఇవన్నీ మానేసి దానికి బదులుగా ఒక సెల్ ఫోనో, ల్యాప్టాపో, టీవీనో ఆన్ చేసి పసిబిడ్డల్ని వాటి ముందు పడేస్తున్నారు. వాళ్ళకి పుడుతూనే ఈ పాటలు వినడము, ఆ సినిమా బొమ్మలు చూడడము, ఇవి అలవాటు చేసేస్తున్నారు. అది ఎంత అనారోగ్యకరమైనటువంటి పెంపకము అనేది వాళ్ళు ఆలోచించట్లా. వాళ్ళ సౌకర్యాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. పిల్లలు చెప్పిన మాట వింటలేదు అన్న కంప్లైంట్ బయటికి చెప్తున్నారు. ఎలా వింటారండి? మీరు విన్నారా? మీరు పద్ధతిగా పెంచారా? మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ కార్టూన్ సినిమాలు లేదా సినిమా పాటలు ఇవన్నీ పెట్టి సెల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళు అవే వింటూ పెరిగారు. వాళ్ళకి ఒక 7-8 ఏళ్ల వయసు వచ్చేసరికి వాడు సినిమా చూడందే అన్నం తిండవు, సినిమా చూడందే పుస్తకం ముట్టుకోడు. చదువు కంటే ముందు వాళ్ళకి సినిమా కావాలి, సినిమా పాటలు వినాలి, సినిమాలు చూడాలి. పైగా వీళ్ళు 3 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లల్ని రకరకాల వేదికల మీద మా అబ్బాయి మహేష్ బాబులాగా డైలాగులు చెప్తాడు, అల్లు అర్జున్ గారిలాగా డ్యాన్స్ చేస్తాడు, ప్రభాస్లాగా ఫైటులు చేస్తాడు అని వీళ్ళే చాలా మురిసిపోతూ గర్వపడుతూ పిల్లల్ని ఆ దిశగా పెంచుతున్నారు. సినిమాలకి ఎడిక్షన్ అయ్యేలాగా చేస్తున్నారు. మరి మొదటి రోజు మొదటాటకి పేచీ పెట్టబట్టి పిల్లవాడు చెప్పిన మాట వినకపోబట్టి గత్యంతరం లేక మేమందరము కూడా ఆ సినిమాకి టికెట్లు కొనుక్కొని ఎంత వెల అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోయాము అని కదా వాళ్ళు చెప్తున్నారు. మరి ఒక మాస్ హీరో పిక్చరు రిలీజ్ అయినప్పుడు ఆ థియేటరు మంచి సెంటర్లో ఉంది, తక్కువ మంది జనం పట్టేటువంటి థియేటర్ ప్రెమిసెస్. అక్కడికి వేల సంఖ్యలో ఒక్కసారిగా అధిక జనాభా వస్తే తోపులాట తొక్కిసలాట జరగడం అనేది అది ఊహించిన విషయమే, ఊహించనటువంటి సంఘటన కాదు. ఈ తల్లిదండ్రులకి తెలియదా? ఈ సినిమాలు చూసే వాళ్ళకి తెలియదా?
అలాంటి పరిస్థితుల్లో అక్కడ జనం ఎక్కువ ఉంటారని, హీరో గారు ఆ సినిమా థియేటర్కి వస్తారు రారు అది సెకండరీ. బేసిక్గా ఫస్ట్ డే లేదా ముందు రోజే ఇలా ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం అనుమతిస్తేనే కదా నిర్మాతలు ఆ సినిమాని ప్రదర్శన చేయగలిగారు. మరి ఆ ప్రభుత్వం మరి తగిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారా? ప్రజా సంక్షేమము కోరే ప్రభుత్వం చెయ్యాలి కదా. అధిక జనాభా వచ్చే చోట వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏర్పాట్లు చెయ్యాలి కదా. ఎంతవరకు చేశారు? ఎంతవరకు ప్రొటెక్షన్ అరేంజ్ చేశారు? అలాగే థియేటర్ యాజమాన్యం ఎంతవరకు ప్రొటెక్షన్ అరేంజ్ చేశారు? ప్రేక్షకులు అంతంత డబ్బులు పోసి టికెట్లు కొనుక్కున్నారు. గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుంది, థియేటర్ ఓనర్కి డబ్బులు వస్తాయి, నిర్మాతకి డబ్బులు వస్తాయి. మరి ఈ ప్రేక్షకులకి సినిమా మొదటిసారి అలా బొమ్మ తెర మీద రాగానే చూసామన్న ఆనందము, ఆ ఆనందం కోసం వేలం వెర్రిగా వాళ్ళు పరిగెత్తుతారు. వాళ్ళ స్తోమతకి మించిన టికెట్ అయినా కొనుక్కొని ఎగబడి చూస్తారు. ఈ సందర్భంగా యాక్సిడెంటల్గా జరిగినటువంటి సంఘటన శ్రీమతి రేవతి గారు ఆ తోపులాటలో మరణించడము, అలాగే వారి కుమారుడు శ్రీతేజ హాస్పిటల్ పాలవ్వడము అనేది. అయినప్పటికీ తన వంతు మానవతా దృక్పథంతో బాధ్యతగా భావించి శ్రీ అల్లు అర్జున్ గారు వెంటనే 25 లక్షలు డబ్బు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఆ కుర్రవాడి హాస్పిటల్ బాధ్యత మొత్తము మేమే తీసుకుంటాము, అతని వైద్యం నిమిత్తం అయ్యే ప్రతి పైసా మేమే మా టీం ఖర్చు పెడతాము, పుష్ప టీము అని చెప్పారు. అదే జరుగుతోంది. ఇప్పుడు సామాన్య ప్రజలు వాళ్ళ దగ్గరికి ఈ మీడియాల వాళ్ళు వెళ్ళి మైకులు మూతుల్లో పెట్టి మీ ఒపీనియన్ ఏంటి అని అడగడము, ఇంకా వాళ్ళు రకరకాలు చెప్తారు. ఆయన 300 కోట్లు తీసుకుంటే వీళ్ళకెందుకు, 1,00,000 కోట్లు సినిమాకి తీసుకుంటే వీళ్ళకెందుకు, వీళ్ళు ఇవ్వట్లేదుగా, ఈ అడిగే మీడియా వాళ్ళు ఇవ్వట్లా, ఆ క్వశ్చన్లు అడిగేటువంటి ప్రజలు వాళ్ళకేమీ హీరోలకి డబ్బులు ఇవ్వట్లేదు పారితోషికం. వాళ్ళని పెట్టుకొని సినిమాలు తీసే నిర్మాతలు వాళ్ళకి పారితోషికం అనేది ముట్ట చెప్తారు. అది వాళ్ళ నుంచి వాళ్ళకి వచ్చేటువంటి లాభాలు. వాళ్ళ సినిమా అనేది ఒక వ్యాపారము, కళతో పాటు ఒక బిజినెస్ కూడా. అందుకని అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే పెద్ద మొత్తాలు, అధిక మొత్తాల్లో తిరిగి వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి అనే ఒక నమ్మకంతో తీస్తారు. అదే పిక్చర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు పెట్టిన అన్ని కోట్లు వాళ్ళకి రావు కదా, వాళ్ళు నష్టపోతారు కదా. మరి అప్పుడు ఈ మాట్లాడే మీడియాలు కానీ ఈ క్వశ్చన్లు అడిగే ప్రజానీకం కానీ వాళ్ళకి ఆ నష్టపరిహారం చెల్లిస్తారని చెల్లించరు కదా. అందుకే నేను ఏం చెప్తానంటే, ఇప్పటి జనరేషన్ తల్లిదండ్రులకి మీరు మీ పిల్లల్ని పద్ధతిగా పెంచుకోండి, వాళ్ళకి పసి వయసులో నేర్పవలసినవి మాత్రమే నేర్పించండి. సినిమాలు చూపించడము, సెల్ ఫోన్లలో టీవీల ముందు కూర్చొని ఇవ్వకండి, సెల్ ఫోన్లు ఇవ్వకండి వాళ్ళకి. ఎందుకండి అంత చిన్న వయసులో వాళ్ళకి కావాల్సింది ఏమిటి? కడుపు నిండా ఆరోగ్యకరమైన ఆహారము, కంటి నిండా నిద్ర, మెదడు నిండా చక్కటి విద్యాభ్యాసము. అది కదా పిల్లలకి కావాల్సింది. వాళ్ళ మానసిక వికాసానికి ఏదైనా పార్కుకి తీసుకువెళ్ళండి, లేదా ఏదైనా సర్కస్ లాంటివి అవి వచ్చినప్పుడు చూపించండి, లేదా మంచి పుస్తకాలు కొనివ్వండి. వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి సంస్కారయుతమైనటువంటి అంశాలు ఎందులో ఉంటాయో అక్కడికి తీసుకువెళ్ళండి. అంతేగాని వాళ్ళకి పెద్దవాళ్ళు చూసే వినోదం కోసం చూసే ఈ సినిమాలు అవి చూపించటము కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఆ తప్పు వాళ్ళు చేసి దానికి భగవంతుడు విధించిన శిక్ష యాక్సిడెంటల్ డెత్ అనేది జరిగింది అక్కడ. డిసెంబర్ 4వ తారీఖు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సన్నివేశం ప్రపంచం అందరికీ తెలిసిందే. కానీ దాని వెనకాల అనేక కారణాలు ఉంటే ఒక వ్యక్తినే టార్గెట్ చేసి
శ్రీ అల్లు అర్జున్ గారు. ఆయన ఆ సినిమాలో హీరో కాబట్టి ఆ రోజు ఆ షోకి వచ్చాడు కాబట్టి ఆయన్ని చూడ్డానికి వచ్చాము అని ఆ వచ్చిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది అని ఆయన్ని మాత్రమే బాధ్యుడిగా మాట్లాడడం అనేది ఎంత మాత్రము సబబు కాదండి. ఆయన తన మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాకి మొదటి రోజు ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడడము అనేటువంటిది ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. కాకపోతే ఊహించని జనసందోహం, అంటే టికెట్లు కొనుక్కొని సినిమాకు వచ్చిన వాళ్ళే కాకుండా బయట ప్రజలు కూడా చాలామంది అల్లు అర్జున్ గారిని చూడడానికి గేట్లు తోసుకొని లోపలికి వచ్చేశారు అన్నారు. ఇదంతా కూడా ఎవరైనా ఆ హీరో గారి మీద కక్షతోటి లేదా ఆయన సినిమా ఎలాగైనా శృంగభంగం చేయాలి, సరిగా ఆడనివ్వకూడదు అనే దురుద్దేశంతో ఇతర హీరోల అభిమానులు కొందరు ఉంటారు, అలాగే కొందరు దురభిమానులు ఉంటారు, కొందరు దురభ్యాసాలకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు, కొందరు రౌడీలు ఉంటారు, కొందరు గుండాలు ఉంటారు. రకరకాల మనుషులు తోసుకొని లోపలికి వచ్చేసారు. ఆ తోపులాట్లో ఆ తొక్కేసలాట్లో జరిగిన యాక్సిడెంటల్ డెత్ అది. అంతేగాని అల్లు అర్జున్ గారు ఏమీ ఒక రివాల్వర్తో కాల్చి పేల్చి చంపలేదు ఆమెని, లేదా నా సినిమాకి మొదటి రోజే వచ్చావా అని కత్తిపెట్టి పొడిచి చంపలేదు. ఆయన ఏమో హంతకుడు కాదు, ఆయన ఒక హీరో, మానవతావాది, మానవత్వం ఉన్నవాడు, మంచి మనసు ఉన్నవాడు. అందుకే ఆయన వెంటనే అంత సొమ్ము వాళ్ళకి ఇస్తాను అని చెప్పడము ఇవ్వడము ఇవన్నీ జరిగాయి. మరి అక్కడికి థియేటర్ యాజమాన్యం ఏం చేసింది? ఆ సినిమా రిలీజ్కి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది? అలాగే అక్కడికి వచ్చిన పోలీస్ శాఖ వారు ఏం చేశారు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడగాలి కదా. మరి ఈ ప్రజలు అవన్నీ అడుగుతున్నారా? అడగట్లేదు. ఆయన 300 కోట్లు తీసుకున్నాడు, ఆయన 300 కోట్లు తీసుకుని నీ దగ్గర తీసుకున్నాడా? మిమ్మల్ని అడిగారా? మీరు ఇస్తున్నారా? మీరు ఇస్తారా? కాదు కదా. ఆయన్ని హీరోగా పెట్టుకున్న నిర్మాతలు ఆయనకి పారితోషికం ఇస్తారు. ఆయన్నే కాదు, ఏ హీరోయిన్ని పెట్టుకున్నా ఆర్టిస్టులకి పేమెంటు ఆ సినిమా నిర్మించే నిర్మాతలు ఇస్తారు. అనవసరమైనటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడుతున్నారండి. దానికి కారణము కొంత మీడియా కూడా. వాళ్ళు అత్యుత్సాహంతో వెళ్ళిపోయి రోడ్డు మీద కనిపించిన వాళ్ళని అనర్హులు అందరి మూతుల్లోనూ మైకులు పెట్టేసి మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది సబబు కాదు, అది గుర్తుంచుకోండి. అందరము మనుషులమే, మన దేశంలో అందరము ఐకమత్యంగా ఉండాలి, అందరము సుహృద్భావంతో ఉండాలి. అలాగే చట్టము న్యాయము ఉన్నాయి మనకి, అవి అందరికీ కూడా ఒకటే. కోటీశ్వరుడికైనా నిరుపేదకైనా ఎవరికైనా సమానమే. సో చట్టాన్ని ఆశ్రయించిన తర్వాత వాళ్ళు న్యాయబద్ధంగా చట్టము న్యాయము వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో. అంచేత రేవతి గారి కుటుంబానికి తగిన న్యాయం కోర్టు చేస్తుంది అని విశ్వసిస్తున్నాను నేను. అలాగే ఆ పిల్లవాడు అతి త్వరగా కోలుకోవాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో చూశారు కదా వ్యూవర్స్. సో రకరకాల వాదనల తర్వాత కర్ణం గారు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ ఒపీనియన్ కమెంట్స్ ద్వారా తెలియజేస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.